మా జీసస్ థాట్స్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజైతే చాలా చక్కని అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి మీరు కూడా అంతే ఆసక్తికరంగా వింటారని నేను భావిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరైతే టాపిక్లోనికి వెళ్ళిపోదాం. మోషే అహరోనుల అక్క మిరియాం గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆవిడ దేవుడి చేత ఎంతగానో ఆశీర్వదించబడింది. ఒక గొప్ప ప్రవక్తినిగా ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. మరి ఒక నాయకురాలుగా ఒక ధైర్య సాహసాలు చూపిస్తూ చక్కటి నాయకత్వం వహించింది. మరి అటువంటి మిరియాముకి గర్వం ఎందుకు లోపించింది అంటే, ప్రత్యేక నియామకం లేదా ప్రత్యేక స్థానం పొందినప్పుడు ఆశీర్వాదాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. ప్రియులారా, ఇది గమనించదగ్గ విషయం. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదలయ్యే సమయానికి స్త్రీలలో మిరియంకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. అది ఆమెలో గర్వం లేదా అహంకారం తెచ్చిపెట్టిందా అంటే సామెతలు 16-18 అవుననే చెప్తున్నాయి. ఒక సందర్భంలో ఆమె ఆ లక్షణాన్ని చూపించింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కొన్ని నెలలు గడిచాయి. మోషే దగ్గరకు తన మామ ఇత్రో భార్య సిప్పోరా ఇద్దరు కొడుకులు వచ్చారు. మోషే 40 ఏళ్ల పాటు మిద్యానులో ఉన్నప్పుడు అతను సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. సిప్పోరా కొంతకాలము ముందు మిద్యానులో ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఇత్రో వాళ్ళని తిరిగి మోషే దగ్గరకు తీసుకొచ్చాడు. నిర్గమాకాండము 15:1-5. తమను ఐగుప్తు నుండి బయటకు నడిపించిన వ్యక్తి భార్యను చూడాలని బహుశా చాలామంది ఎదురు చూశారు. ఇశ్రాయేలీయులు కళ్ళన్నీ సిప్పోరా మీదే ఉండుంటాయి. మరి సిప్పోరాను చూసి మిరియాముకు ఎలా అనిపించింది? మొదట్లో సంతోషించే ఉంటుంది, కానీ రోజులు గడిచే కొద్దీ ఆమెలో గర్వం పెరిగింది. బహుశా స్త్రీలలో తనకున్న ప్రత్యేకమైన స్థానం ఎక్కడ సిప్పోరాకు వెళ్ళిపోతుందని ఆమె భయపడి ఉంటుంది. ఏదేమైనా మిరియాము అహరోను కలిసి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళ మాటలు హద్దులు దాటి అసూయపడేలా చేశాయి. ముందు వాళ్ళు సిప్పోరా గురించి మాట్లాడుతూ ఆమె ఇశ్రాయేలీయురాలు కాదని కూషీయురాలని అన్నారు. అంతటితో ఆగకుండా వాళ్ళు మోషే మీద కూడా సనుగుతూ ఇలా అన్నారు, యెహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడా, మా ద్వారా కూడా మాట్లాడాడు కదా. సంఖ్యాకాండము 12:1-2 గమనిస్తే అర్థమవుతుంది. ఇక్కడ మిరియాముకి తన అహంకారము ఏ స్థాయిలో ఉందో గమనించినట్లయితే కుష్ఠవ్యాధి వచ్చింది. మిరియాము అహరోనుల మనసు ఎంత విషంతో నిండిపోయిందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. యెహోవా మోషేను ఉపయోగించుకోవడం వాళ్ళకు నచ్చలేదు.